జనవరి 10. శోధన గడియలో దృఢంగా నిలబడు. దేవుడు రక్షించలేడని లేక క్షమించలేడని మరియు దేవుడు నిన్ను విడిపించలేడని తుదకు నీవు భావిస్తే అది నీ విశ్వాసాన్ని నిలువునా దెబ్బతీస్తుంది. దేవుని బలము లేకుండా నీవు శోధన ఘడియలో నిలబడలేవు. ఈ సవాలు మానవుని మనోస్థైర్య పరిధిని మించినది. శోధనకు విరోధముగా నీ ఆత్మను అడ్డుకొనుటకు నీ సకల బలమును ఇదివరకే వినియోగించావనుకో. నీ తీర్మానం వలన అపవాది నిరంతరం నీ సంకల్పాన్ని కత్తిరించి దాడి చేస్తుంటే నీవేం చేస్తావు? నీవు భయపడనక్కర్లేదు. ఉపమానములో మధ్యరాత్రి వేళ తన పొరుగువానిని ఆహారము కొరకు అడిగిన వ్యక్తి వలె దేవుని కిటికీ వద్ద విశ్వాసంతో మాత్రమే మొరపెట్టు. నిబంధనను నిరంతరము నెరవేర్చువాడు సమకూర్చుతాడు. విశ్వాసము విఫలమైనప్పుడు మరియు దైవిక జోక్యము కొరకు పంపుటకు నీ ఆత్మకు ఎవరూ లేనప్పుడు యుద్ధము పూర్తిగా ముగిసినట్లే. ఆ మరుక్షణముననే అపవాది ఇంటి ద్వారాన్ని దాటి ప్రవేశిస్తాడు. నీవు శోధన గడియలో ఉన్నప్పుడు నిరాశతో వదిలివేయకూడదు. విశ్వాసము అనేది ఒక అపారమైన లేదా ధైర్యవంతమైన కృప. నీ ఆత్మ దేవుని యొక్క శక్తిని నిర్దాక్షిణ్యముగా నిరాకరించితే తప్ప ఈ వార్తావహుడు అనగా విశ్వాసము సింహాసనానికి నడిపించే ముళ్ళబాటను అధిగమించును. సందేహము కుంటున్నట్లు చేయను గాని అది విశ్వాసమును నిర్వీర్యము చేయదు. దేవుని దయ విషయంలో మరియు దేవుడు నిన్ను రక్షించడానికి వస్తాడా లేదా అనే ప్రశ్న విషయంలో నీవు వాదించుచుండగా సంశయించినా కూడా విశ్వాసము దేవుని సన్నిధికి మార్గాన్ని సరళము చేస్తుంది. మీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయుము అనేది అది అందించే సందేశము. దేవుడు రక్షించలేడని లేక క్షమించలేడని మరియు దేవుడు నిన్ను విడిపించలేడని తుదకు నీవు భావిస్తే అది నీ విశ్వాసాన్ని నిలువునా దెబ్బతీస్తుంది. అప్పుడు నీ ఆత్మ అపవాది పాదముల వద్ద పడిపోతుంది. అది వాని శోధనలకు ఇక ఏమాత్రమును ద్వారమును మూయలేని విధంగా అధైర్యపడుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఆత్మీయ అనావృష్టిలో విశ్వాసమును వదిలివేయవాలని మొదటి రోజున బావి పొడిగా ఉన్నందున తన కుండను విసిరివేసిన మూర్ఖునితో పోల్చవచ్చు. మనము తండ్రిని మాత్రమే నమ్మవలెనన్నది ఎల్లప్పుడూ ఆయన చిత్తం. తాను సర్వశక్తిమంతునిగా పిలువబడవలెనని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యందే మన నమ్మకమును ఉంచవలెనని ఆయన ఆదేశిస్తున్నాడు. తన తండ్రి ఆదేశించినట్లు చేయి బిడ్డ జ్ఞానవంతుడు. మనిషి జ్ఞానిగా, కనికరస్తునిగా, బలవంతునిగా పిలువబడవచ్చు. కానీ దేవుడు మాత్రమే సర్వజ్ఞాని, సకల దయామయుడు, సర్వశక్తిమంతుడు అయ్యున్నాడు.